అందరికీ నమస్కారం. నేను మీ రాజుని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, అది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ కామన్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో కామన్ టాపిక్ అన్నాను, కానీ దీని గురించి ఎవరు ఎక్కువ చెప్పలేదన్నమాట. వెరీ కామన్గా వచ్చే క్వరీ. అండ్ నేను ఇండియాకి వచ్చిన తర్వాత నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్, అంటే ఇంట్లో వాళ్ళు కానివ్వనండి, లేదంటే సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఎవరైనా సరే అడిగారనమాట, మీ బాబు ఇండియాకి వచ్చాక స్కూల్ మాన్పించేశాడా అని. లేదండి, మా బాబు ఇండియాకి వచ్చాక స్కూల్ మానేయలేదు. యుఎస్ నుంచి స్కూల్ అటెండ్ అవుతున్నాడు, ఇండియాలో ఉండే అటెండ్ అవుతున్నాడు. సో ఎలా అంటారా, వర్చువల్ స్కూల్ అటెండ్ అవుతాడండి. సో ఇట్స్ నథింగ్ బట్ ఎ కైండ్ ఆఫ్ ఆన్లైన్ ఏంటంటే మనకు లైవ్ క్లాసెస్ లైవ్గా అటెండ్ అవుతారు కదా, ఇది అలా కాదనమాట. ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, అవి అటెండ్ అవుతున్నాడు. బాబు చిన్న క్లాస్ కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు అనిపించింది. అన్నిటికి మించి చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు కదా, అంటే క్లాస్ రూమ్లోనే చదువుతారు, ఇంట్లోనే చదువుతారు. సో మా బాబు హీ కెన్ హ్యాండిల్, అండ్ మేము కూడా ఉన్నాం కాబట్టి హెల్ప్ చేస్తాం. అన్నిటికి మించి ఏంటి అంటే మనకు వర్చువల్ స్కూల్ అనేది యూఎస్లో వెరీ కామన్గా ఉంటుందండి. ఎందుకంటే స్పెషల్ నీడ్ కిడ్స్ కోసం అనేది ఈ వర్చువల్ స్కూల్ ఆప్షన్ పెడతారు. అలానే ప్రతి స్కూల్లో ఉండాల్సిన ఇది కూడా లేదనమాట, షూరిటీ లేదు. బికాస్ ఆ కమ్యూనిటీలో మీకు స్పెషల్ నీడ్స్ కిడ్స్ ఎక్కువ మంది ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా స్పెషల్ నీడ్స్ కిడ్స్ కోసం వర్చువల్ ఆప్షన్ ఇస్తారు. సో మా ఏరియాలో ఉన్నారేమో మేబీ. సో ఆ కమ్యూనిటీ ప్రకారంగా వీళ్ళ స్కూల్లో అయితే కనుక వర్చువల్ ఆప్షన్ ఉంది. సో మేము ఇలా 2 months ఇండియాకి వెళ్తున్నాము, 3 months ఇండియాకి వెళ్తున్నాము అని చెప్పినప్పుడు వాళ్ళు స్కూల్ని పాజ్ చేసుకోవద్దు. సో దెర్ ఈస్ ఎ వర్చువల్ ఆప్షన్. సో మీ బాబు దాన్ని అటెండ్ అవ్వచ్చు అని చెప్పారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఫిల్ చేసుకొని మాకు వాళ్ళు దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఇచ్చేసారనమాట. అవన్నీ మేము హ్యాండీగా పెట్టుకొని ఇండియాకి వచ్చాం. సో ఆన్లైన్లో వీడియోస్ చూస్తూ బాబు వాళ్ళ క్లాస్లో ఏం చెప్తారో సేమ్ కంప్లీట్ సిలబస్ ఉంటుందండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే వీళ్ళు 2nd grade కాబట్టి స్కూల్కి వెళ్తే సోషల్ అండ్ సైన్స్ ఉండదు, వీక్లో ఒకసారే ఉంటుంది, అది కూడా చాలా లైట్గా ఉంటుంది. కానీ ఇంట్లో సోషల్ అండ్ సైన్స్ కూడా చేయాల్సిందే. సో ఎవ్రీడే వీళ్ళు ఈఎల్ఏ, మ్యాథ్, సోషల్, సైన్స్, దీంతోపాటు వీక్లీ ట్వైస్ 2 క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఇంకా దీని గురించి ఇంకా డెప్త్ చెప్తాను. సో నవీన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్స్ రియల్లీ ఈజీ ఫర్ మీ, బికాజ్ తను ఆఫీస్ వర్క్ చేసుకుంటూ లక్కీని హోంవర్క్ చేయించేవాళ్ళు అనమాట. అంటే కశ్యప్ దగ్గర ఎవరు కూర్చొని అవసరం లేదు, తనకి డౌట్ వచ్చినప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవుతాడు. సో మేము హెల్ప్ చేస్తాం, ఎస్పెషల్లీ క్రాఫ్ట్కి అండ్ సోషల్ వాటికి మేము కావాలన్నమాట. బికాజ్ ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువ ఉంటుంది, రైటింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్ పర్సన్ వెళ్తే చాలా తక్కువ ఉంటుందండి, బికాజ్ టీచర్స్ చూసుకుంటారు. ఇంట్లో ఉంటే కనుక మనం చూసుకోవాలి. సో వాళ్ళు నవీన్ వర్క్ చేసుకుంటూ కొంచెం లీజర్ ఉన్న టైంలో లక్కీని పక్కన పెట్టుకొని చేయించేవాళ్ళు అనమాట. ఇదంతా చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇట్స్ రియల్లీ నాట్ ఈజీ, బికాజ్ ఒక ఇన్ఫాంట్ని పెట్టుకొని దీన్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. నువ్వేం చేస్తున్నావు రాజీ అంటారా, అక్కడ ఏమైనా వీడియో రికార్డ్ చేస్తుంది, జస్ట్ 1 minute వీడియో రికార్డ్ చేస్తా, మిగతా టైంలో అంతా పాపని నేను పెట్టుకుంటే వాళ్ళిద్దరు వర్క్ చేసుకునేవాళ్ళు అనమాట. ఇలా కశ్యప్కి రోజు 3 to 4 hours మ్యాండేటరీగా వర్క్ చేస్తే కానీ ఆ పర్టికులర్ డేది వర్క్ ఫినిష్ అవ్వదు. సో వీళ్ళకి ఏంటి అంటే వీక్కి ఇన్ని అవ్వాలి, మంత్కి ఇన్ని అవ్వాలి, సెమిస్టర్ ఉంటుంది అనమాట, 3 monthsకి ఒక సెమిస్టర్. సో ఆ సెమిస్టర్ వైజ్గా వీళ్ళకి ఫినిష్ అవ్వకపోతే పర్సంటేజ్ రాదు. సో పర్సంటేజ్ రాకపోతే గ్రేడింగ్ పడిపోతుంది. సో ఇంకా దానికి సంబంధించి ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయరు అనేది లేదు, చేస్తారు. కాకపోతే ఏంటంటే మంచిగా చదివే పిల్లలు పర్సంటేజ్ కింద పడిపోతే ఎక్కడో ఉంటారు కదా, పిల్లలు బాధపడతారు. నేను ఇక్కడ కాంపిటీషన్ గురించి మాట్లాడట్లేదు, బట్ సిలబస్ మిస్ అవ్వకూడదు. బికాస్ కాన్సెప్ట్ మిస్ అవుతే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో సిలబస్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. ఇంకా మీకు వర్చువల్లోనే సిలబస్ బాగా స్టాండర్డ్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటి అంటే ఆర్ట్ వర్క్ చేస్తున్నాము. సో టింటెడ్ గ్లాస్ ఉంటుంది కదా, అలా వాళ్ళు మనకు చిన్న ఆర్ట్ వర్క్ ఇచ్చారనమాట వ్యాక్స్ పేపర్తో. సో టింటెడ్ గ్లాస్లో పెట్టినప్పుడు మనకు సన్ క్యాచర్స్ ఎలా ఉంటాయి అలా చేయమని. సో నా మెటీరియల్స్ అన్నీ కూడా యూఎస్లో నాకు A to Z ఇంట్లో ఉంటాయి, బికాస్ నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రెగ్యులర్గా చేస్తుంటా, హోమ్ స్కూల్ చేస్తుంటా కాబట్టి అన్నీ ఉంటాయి. ఇండియాకి వచ్చిన తర్వాత నా దగ్గర అన్నీ లేవు. అలా అని చెప్పి బయట షాప్కి వెళ్ళి తెచ్చుకునేంత దగ్గర ప్లేసెస్ కూడా కాదు, ఇంట్లో ఉండేదే అమ్మ, నాన్న, నేను, లక్కీ. సో పాప అండ్ చిన్న పాపని ఇంట్లో వదిలేసి నేను 15 kilometers వెళ్ళి తీసుకొచ్చేది కూడా కాదు. అలా అని చెప్పి అన్నీ ఒకసారి తెచ్చుకోలేము, ఎందుకంటే వీళ్ళు ఒక ఆర్ట్ వర్క్ చేశాకే ఇంకొక ఆర్ట్ వర్క్ రిలీజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్ట్ వర్క్కి ఏ మెటీరియల్స్ కావాలో కూడా తెలియదు. సో ఇంట్లో ఉన్న వాటితోనే సర్ది చేసి చేయాలి. సో అలా ఏదో కింద మీద పడ మొత్తానికైతే ఆర్ట్ వర్క్ చేస్తున్నాము. సో మాకు ఎక్కువ టైం కన్జ్యూమ్ అయిపోయేది ఆర్ట్ వర్క్కి బాగా కన్జ్యూమ్ చేస్తుంది. సో వీక్లీ 2 ఆర్ట్ వర్క్స్ ఖచ్చితంగా చేయాలి.
లేట్గా చేయొచ్చు, చేస్తే ఏమవుతుందంటే దానికి మార్క్స్ ఏమీ రావు, 0 పడిపోద్ది అనమాట. అట్ లాస్ట్ మనకి ఇంకా దానికి ఇంకా గ్రేడింగ్ ఉండదు. సో వాడికి పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది ఆ సబ్జెక్ట్లో, ఏదైతే డిలే చేస్తే, ఏదైతే పోస్ట్పోన్ చేస్తే అనమాట. సో ఇలా పాపని పెట్టుకొని చేయడం అయితే అస్సలు ఈజీ అయ్యేది కాదు. నవీన్ ఉన్నప్పుడు తను చేసుకునేవాళ్ళు, తను చూసుకునేవాళ్ళు కాబట్టి పాపని నేను హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు నవీన్ వెళ్ళిన తర్వాత పాపని చూసుకుంటూ లక్కీని చేయించాలంటే షీ స్టార్టెడ్ క్రాలింగ్. సో ఇట్స్ నాట్ ఈజీ. సో పాప పడుకున్నప్పుడు నేను లక్కీతో కూర్చోబెట్టి చేయించాలి. ఎస్పెషలీ మనకేంటి అంటే ఇలాంటి సీవింగ్ కానీ, లేకపోతే కొన్ని స్టిచింగ్ ఉంటుంది, అండ్ కొన్ని మనకు థ్రెడ్ వర్క్ ఉంటాయి, ఉలెన్ వర్క్ ఉంటాయి, కీ చైన్స్ చేయాలి, ఇలా వీళ్ళకి స్టిచ్చింగ్ నేర్పించమన్నారు, ఎంబ్రాయిడరీ వర్క్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ కుకింగ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇలా బోల్డ్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళు A to Z కవర్ చేస్తున్నారు. అన్నీ కూడా నాకైతే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇంట్లో ఉండే వాటితో ఎంత క్రియేటివ్గా చేయొచ్చు, సో క్రియేటివ్గా మనం మారచ్చు. సో కైండ్ ఆఫ్ జీవన ఉపాధి అన్నట్టు కూడా చేసుకుంటున్నారు అనమాట. పాతకాలం లాగా మనందరం చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో నేర్చుకునే వాళ్ళం ఇలా కుట్లు, అల్లడాలు, ఏవైనా సరే. సో ఇవేంటి అంటే సెకండ్ క్లాస్ పిల్లల నుంచి నేర్పిస్తున్నారు. కొంచెం నాకు ఓకే బియాండ్ ద ఏజ్ అనిపించింది, బట్ వాడికి బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. అఫ్కోర్స్ నాకు టైం టేకింగ్ అలసిపోతున్నా, ఎందుకంటే మా పాప పడుకున్నప్పుడు లక్కీని చేయించాలి. సో మీరు అందరూ చాలామంది, అంటే మీరే కాదు ప్రతి ఒక్కరు కామన్గా అనుకుంటూ ఉంటారనమాట, పిల్లలు పడుకున్నప్పుడు పడుకోవచ్చు కదా అని. ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్, మా పాప పడుకున్న 40 minutes అయినా సరే, 2-3 hours అయినా సరే, అప్పుడు నేను మా బాబు పని చూసుకోవాలన్నమాట. ఇలా బాబు పని లేని వాళ్ళు ఏంటంటే ఇంట్లో పనులు ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి పిల్లలు పడుకున్నప్పుడు ఏదో ఒక పని ఉంటుంది. వాళ్ళు పడుకున్నప్పుడు పడుకోవాలి అనేది ఊరికే ఏదో నామకే వాసి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అస్సలు కుదరదు. ఇప్పుడు నేను ఇలా వాయిస్ రికార్డ్ చేస్తుంది కూడా మా బాబుకి హోంవర్క్ ఫినిష్ చేసి మా పాపని పడుకోబెట్టి నేను రికార్డ్ చేస్తున్నా. ఈ టైంలో పడుకోవచ్చు, కానీ నాకంటూ ఏదో ఒక వర్క్ చేయాలి కాబట్టి చేస్తున్నా. ఓకే, మళ్ళీ టాపిక్ నుంచి బయటకు వచ్చేస్తున్నాము. సో ఇలా వాళ్ళు మనకు డెడ్ లైన్స్ ఇస్తారనమాట. సో అది చాలా హెక్టిక్గా ఉంటుండే నాకు. కొన్ని ఏంటి అంటే నేనే కూర్చొని చేయాల్సి వచ్చేది, అండ్ లక్కీని కూర్చోబెట్టి కొన్ని చేయించేదాన్ని. మొత్తం కూడా వాళ్ళు చేయరు కదా. ఇక్కడ నేను చేస్తుంది ఏంటంటే DIY కీ చైన్ చేయమని చెప్పారు. సో ఇంట్లో వైర్ లేదు, కొన్ని పూసలు ఉన్నాయి, థ్రెడ్ని తీసి దాన్ని కుట్టాలన్నా కూడా ఆ థ్రెడ్ నిలబడదు అనమాట, ఎందుకంటే నీడిల్ వేయకూడదు. మనకు పాతకాలంలో మీకు తెలుసుంటే చాప కుట్టు అంటారనమాట. చాప అల్లడం, పూసలు తల్లిచ్చేవాళ్ళు. ఆ పూసలు 4 పూసలని కలిపి వేయాలి. సో ఆ వైర్ లేకపోవడంతో దారం లోపలికి దిగదు. పూసలు పూసలకేమో హోల్ చిన్నదిగా ఉంటుంది. సో ఇలా ఉన్నాయన్నమాట నా కష్టాలు. ఎలా ఉందంటే రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అన్నట్టు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, అదేదో సామెత ఉంది కదా. నాకు యుఎస్లో ఉంటే ఏమో ఇంటి పని దానివల్ల నిద్ర ఉండదు, ఇక్కడికి వచ్చాకేమో బాబు పని, పాప పని వల్ల నిద్ర ఉండదు. సో ఎక్కడికి వచ్చినా డిఫాల్ట్గా నిద్ర ఉండదు అనేది వెరీ కామన్ అనమాట. సో మీ కమ్యూనిటీలో స్కూల్స్లో ఈ ఆప్షన్, వర్చువల్ స్కూల్ ఆప్షన్ ఉందో లేదో కనుక్కోండి. ప్రతి ఒక్క స్కూల్కి అయితే ఉండదు, బికాజ్ మా ఫ్రెండ్స్ వేరే ఏరియాలో ఉన్నారు, వాళ్ళకైతే అసలు లేదంట. సో మేమేంటి అంటే 3 months కోసం అని వచ్చాము, మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల టీచర్కి మళ్ళీ మెయిల్ చేయడంతో, సో ఆల్రెడీ మాకు 2 సెమిస్టర్స్కి కావాల్సిన వర్క్ బుక్స్ డిఫాల్ట్గా వాళ్ళు బైండింగ్ చేసి పంపించేశారు కాబట్టి ఈజీ అయిపోయింది. లేకపోతే నేను ఫుల్ టెన్షన్తో ఉండే అనమాట. అంటే లాస్ట్ ఫైనల్ సెమిస్టర్ది బుక్స్ లేవు కదా, పాపం స్కూల్ ఎండ్ అయిపోతుంది, 3 months వాడు ఏం చేయాలి, 9 months కష్టపడిందంతా ఏమైపోతుంది, బూడిదలో పోసిన పన్నీర్ కదా అని భయపడుతూ ఉండే అనమాట. సో ఆల్రెడీ దానిలోనే ఉండడంతో చాలా ఈజీగా అయిపోయింది. సో వీళ్ళ స్కూల్ ఏంటి అంటే మాకు యూఎస్లో ఒక్కో టైంలో ఒక్కో ఎండ్ అవుతుంది. మాకు సమ్మర్ వచ్చేసి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మే కాబట్టి ఇంకా కూడా బాబుకి స్కూల్ ఇంకా రన్ అవుతూ ఉంది. సో కాకపోతే వాడు ఏంటి అంటే కొంచెం అహెడ్డే ఉంటాడు, ఒక 2 weeks అలా అహెడ్ ఉంటాడు అనమాట. వర్క్ ఫినిష్ చేసుకుంటాడు, బికాజ్ ఇంట్లో కజిన్స్ వచ్చున్నారు, బయటకు వెళ్తాం, ఇండియాలో ఉన్నాం కదా, అందుకని చెప్పి కొంచెం ఫినిష్ చేసుకుంటాడు. నేనైతే ఇది 3rd grade వరకు పిల్లల వరకు సజెస్ట్ చేస్తాను. వర్చువల్ ఆప్షన్ ఉంటే తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, బికాజ్ మనం ఇండియాకి వచ్చేదే ఎప్పుడు, అండ్ ఆ ఉన్నప్పుడు కూడా కొంచెం పిల్లలకు తిరిగినట్టు ఉంటుంది. మనకు కూడా ఒక గ్యాప్ కావాలి, బ్రేక్ కావాలి అనుకుంటే దిస్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. పెద్ద పిల్లలకి ఏంటి అంటే స్కూల్కి వెళ్తేనే మంచిగా ఉంటుంది. అఫ్కోర్స్ చిన్నపిల్లలకు కూడా నాకు దీనిలో డిసడ్వాంటేజ్ చెప్తా, సోషలైజేషన్ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు, ఇద్దరు పిల్లలతో ఆడుకునేది ఉండదు అనమాట. కాకపోతే మనకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా. ఇండియాలో ఏంటంటే కొంతమంది పిల్లలు ఉంటారు, ఆడుకోవచ్చు, తిరగచ్చు, అమ్మమ్మ వాళ్ళతో స్పెండ్ చేయొచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దట్స్ టోటలీ ఫైన్. ఇంకా మనం ఇంకా అలా కాదు అనుకుంటే ఇంకా ఇది వదిలేసి అక్కడ యూఎస్లో ఉండాలి. నాకేంటి అంటే పాప చిన్నది కాబట్టి నేను వింటర్ స్కిప్ చేయడానికి ఖచ్చితంగా నాకు ఆప్షన్ లేదు కాబట్టి ఇండియాకి రావాలనుకున్నాను.
అందుకని ఈ టైంలో వచ్చాం కాబట్టి మేము బాబుకి వర్చువల్ తీసుకున్నాం. అండ్ వర్చువల్లో బాబుకి ప్రీలోడెడ్ వీడియోస్ ఉంటాయన్నమాట, ప్రీ రికార్డెడ్ వీడియోస్. సో ఆ లెసన్స్ విని తను ఆ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ వర్క్ బుక్లో రాయాలి. అండ్ కొన్ని క్విజెస్ తీసుకోవాలి. అండ్ కొన్ని ఆన్లైన్లో కూడా ఉంటాయన్నమాట. సో ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి, డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి. అవన్నీ కూడా ఎవ్రీడే ఏ దానికి అది ఫినిష్ చేసుకోవాల్సిందే. పక్క రోజుకి పెండింగ్ అయింది, నెక్స్ట్ వీక్కి పెండింగ్ అయింది అంటే కనుక మళ్ళీ రిమార్క్స్ వస్తాయి. మళ్ళీ ఏంటంటే అటెంప్ట్ చేసుకోవచ్చు, సెకండ్ అటెంప్ట్ టీచర్ ఇస్తుంది. సో పర్సంటేజ్ బాగా తక్కువ ఉంది అంటే కనుక టీచర్ సెకండ్ అటెంప్ట్ ఇస్తారు. సో అటెంప్ట్ తీసుకొని మళ్ళీ రీటేక్ చేసుకోవచ్చు. మేమేంటి అంటే సోషల్ అలాంటివి, అంటే లక్కీ ఎక్కడెక్కడ కొంచెం వీక్గా ఉన్నాడో ఆ సబ్జెక్ట్స్ అన్నిటిని మేము క్రాస్ చెక్ చేస్తాం. హీఈస్ వెరీ గుడ్ అట్ మ్యాథ్. సో ఈఎల్ఏ గ్రామటికల్ మిస్టేక్స్ అలాంటివి సోషల్ అండ్ సైన్స్కి మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం అనమాట. ఇంకా పాప చిన్నది అవ్వడంతో క్రాల్ చేస్తూ వాడి పేపర్లు చింపేయడం, వాడి థింగ్స్ అన్ని తీసి లాగేయడం, పడేయడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని పడుకున్నప్పుడే వర్క్ చేసుకోవాల్సి వచ్చేది. సో ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేస్తున్నారు అంటే కనుక మీ కమ్యూనిటీ స్కూల్స్లో వర్చువల్ స్కూల్ ఆప్షన్ ఉందో లేదో ఒకసారి సెర్చ్ చేసుకొని ఉంటే ముందే ఎన్రోల్ చేసుకోండి. మీ టీచర్ వాళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడితే అది చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 10-15 మినిట్స్ వాళ్ళు ఈజీ ప్రాసెసే. సో మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత కపుల్ ఆఫ్ మంత్స్ అయితే కావాలంటే మళ్ళీ కూడా వెంటనే స్కూల్లోకి ఇన్ పర్సన్ స్కూల్ చేంజ్ చేసుకోవచ్చు. మేము వెళ్ళే టైంకి ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇన్ పర్సన్ తీసుకుంటున్నాం అనమాట. సో ఇది నన్ను వెరీ కామన్గా ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు. అందుకని వీడియో కోసం చేస్తున్నా. బిహైండ్ ద సీన్స్ అన్నీ కూడా మేము ఎక్కడెక్కడ తిరిగాము అవన్నీ కూడా పెట్టాను. బికాస్ నేను ముందు కూర్చొని మాట్లాడితే నా మొహం చూస్తూ మాట్లాడాలి, వినాలన్నా కూడా బోర్ కొడుతుంది కాబట్టి కొంచెం ఇది ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని చెప్పి. సో ఇందాక మీరు చూసింది వచ్చేసి నెయ్యి కారం దోశలు, అక్కడ ట్రై చేయించాం. అండ్ దాంతోపాటు తాటి బెల్లం అని చెప్పి కాఫీ. ఆ రెస్టారెంట్లో కూడా ఫుడ్స్ చాలా బాగున్నాయి. ఒకవేళ ట్రై చేసి ఉండకపోతే చేయండి. ఇంకా ఏమైనా మీకు వర్చువల్ స్కూల్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ డ్రాప్ చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. బికాజ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. దీని గురించి ఎక్కువ కూడా తెలియదు కాబట్టి డీటెయిల్గా పెట్టాను. ఇప్పటి వరకు ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. మీ రాజీ, అమ్మ జర్నీ, సైనింగ్ ఆఫ్. Bye, take care.